వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు రెసిపీ కొబ్బరి ఉండలండి తయారు చేసేది. ఈ కొబ్బరి ఉండల కోసం చూడండి, కొబ్బరికాయలండి. మేము టెంకాయలు కూడా అంటాం మా సైడు. ఈ మా చెట్టు అండి, చాలా చెట్లు ఉన్నాయి. బాగా పండు టెంకాయలు మనకి చెట్ల కింద రాలుతాయి కదా, మా చెట్టు కింద అలాంటి వాటిని తీసుకున్నాము. ఈ పండు టెంకాయలు కానీ అయితేనండి, ఎందుకంటే ఇలా ముదురు టెంకాయలు వచ్చేసి మనకి నీళ్లు బాగా ఇంకిపోయి చాలా టేస్టీగా ఉంటాయి తయారు చేసుకోవడానికి. ఇంకా తయారు చేసే విధానం ఎలాగో చూపిస్తాను నేను, రండి. ముందుగా కొబ్బరికాయలు పగలగొట్టి ఈ విధంగా 2 ముక్కలుగా చేసి ఇలా పెట్టుకున్నానండి. చూశారు కదా. ఇప్పుడు ఈ కొబ్బరిని చూడండి, చాకుతో అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాను. మొత్తం తీసేస్తాను, ఎందుకంటే మనం ఇలా ఫ్రెష్గా చేసుకుంటేనే ఈ కొబ్బరి ఉండలు, ఈ కొబ్బరి లౌజు చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం ముక్కలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలు తీసుకున్నాం అనుకోండి, మనకి మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతకుముందు రోజులైతే మేమంతా మామూలుగా కొబ్బరి కూర అంతా ఇలా తురిమి తీసుకునేవాళ్ళం అండి. ఇప్పుడు అది అందుబాటులో లేకపోయేసరికి మిక్సీకి పట్టేస్తున్నాను. చూడండి, ఇలా కొబ్బరి తీసేసి మొత్తం మిక్సీకి వేసేస్తాను. చూడండి, ఈ విధంగా మొత్తం కొబ్బరి ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి కూర రెడీ చేసేస్తానండి. ఏం లేదండి, ఇలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇలా మిక్సీ బట్టి ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టాను. ఇందులో 1 గ్లాసు వాటర్ వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇందులో ఈ కప్పుతో 1 పావు కప్పు, మొత్తం 1.25 కప్పు బెల్లం వేస్తానండి. చూడండి, ఇప్పుడు 1 కప్పు 1.25 కప్పు అని చెప్పాను కదా మీకు, అంటే 1.25 కప్పు అని బెల్లం. ఇది ఎట్లా అంటే మనకి ఆ 2 కొబ్బరికాయలకి మనకి 300 అంటే 300 గ్రాములు బెల్లం సరిపోద్దండి మనకి. మెజర్మెంట్స్ కంటే ఈ ఖచ్చితంగా కొలత బాగా సరిపోవాలంటే 2 కొబ్బరికాయలకి 300 గ్రాములు బెల్లం సరిపోద్ది. చూడండి, ఇలా బెల్లం బాగా ఉడికేటప్పుడు మనకి చూసారు కదా, ఇలా 4 ఇలాచి అంటే ఏలక్కాయ పొడి చేసి వేసేసాను. మనకి కొంచెం జిగురుగా మనం చూపిస్తానండి ఆ పాకం. అలా వచ్చేంత వరకు ఈ బెల్లాన్ని మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, బెల్లం ఈ విధంగా వచ్చేలాగా మనం ఉడకబెట్టుకోవాలా. ఇప్పుడు ఇందులో చూడండి, ఇందాక ఆ 2 కొబ్బరికాయలు పగలగొట్టి ఈ విధంగా కొబ్బరి కూరను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేస్తానండి. ఇలా డైరెక్ట్గా వేసేసుకుంటే ఇలా కలుపుకోవాలండి. మొత్తం కొంచెం కొంచెం వేసుకుంటే ఇట్లా కలిపేసుకోవాలి, ఉండ రాకుండా బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా బెల్లంలో ఈ పాకంలో ఇది వేసుకున్నాం కదా, కొబ్బరి కూర మొత్తం ఇలాగా కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటానండి. నెయ్యి వేసుకుంటే బాగా టేస్ట్కి కానీ ఇలా ఈ గిన్నెకి అంటుకోకుండా బాగా వచ్చేస్తుందండి ఇది. అందుకోసం ఈ విధంగా కలుపుకుంటూ మనకి బాగా దగ్గరగా ఉండగట్టుకునేదానికి వీలయ్యే వరకు మనం 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకబెట్టుకున్నామంటే బాగా వచ్చేస్తుందండి. ఎవరైనా మొదటిసారి తయారు చేసుకుంటున్నారు అనుకోండి, అట్లాంటప్పుడు పాకం సరిగ్గా తెలియకపోయినా ఇలా బెల్లం సిరప్లో ఇది కొబ్బరి వేసుకొని ఇలా కలుపుకుంటున్నా కూడా మొత్తం మనకి ఇలా ఉండలు తయారైపోతాయండి. రానోళ్ళు కూడా దీన్ని తయారు చేసుకోవచ్చండి, చాలా ఈజీ ఇది. మనకేముందండి, ఇళ్లల్లో కొబ్బరికాయ కొట్టుకున్నప్పుడు అలా దేవుళ్ళకి కొడతా ఉంటాం కదా, కొట్టినప్పుడు లేదు స్నాక్గా తయారు చేసుకోవాలన్నా కూడా మనం తెచ్చి చేసుకోవచ్చండి. మళ్ళీ ఈజీ మెథడ్, ఎవరైనా తినచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి.
చూడండి బాగా దగ్గరగా ఉడికిపోయింది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు చూడండి ఆయిల్గా అంటే మనం వేసిన నెయ్యి సపరేట్గా వస్తుంది. ఇది ఇలా మీరు చూసారో లేదో, నేను మైసూర్ పాక్ చేస్తున్నానండి మన దాంతో ఛానల్లో. ఇదే విధంగా అండి ఇలా ఎరిపోయినట్టు ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిందంటే మనకి రెడీ అయిపోయిందండి అర్థం. ఇంకా బాగా దగ్గరగా ఉడికిపోయింది, ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా వీటిని కొంచెం చల్లార్చుకొని ఉండలు కట్టేస్తాను. చూశారు కదా, ఈ విధంగా బాగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ కొబ్బరి ఉండలు ఇలా కొంచెం నెయ్యి తడుపుకుంటా ఆ కొబ్బరి అంతా మనం ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ ఉండల్ని మొత్తం అలా రౌండ్గా చుట్టేసుకుంటా చేసేసుకోవాలండి. మనకి స్టవ్ మీద ఉన్నప్పుడే అర్థం అవుద్దండి ఉండ ఎలా వస్తుందా ఏందనేది, చూసుకొని చేసేసుకుంటే సరిపోద్ది. ఇదే విధంగా మొత్తం చేసేస్తానండి రౌండ్గా ఉండలన్నీ. చూశారు కదా, మొత్తం అన్ని రౌండ్లు చుట్టేసానండి. చాలా బాగుంటాయి టేస్ట్గా. అనేది మీరు ఒక్కసారి కానీ తయారు చేసుకున్నారంటే మీకు అర్థమైపోద్ది. ఈజీగా చేసుకోవచ్చండి. అస్సలు వంట చేతరాని వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేశారంటే వచ్చేస్తుంది మీకు. ఇంకేం లేదండి, రెడీ అయిపోయింది కాబట్టి అసలు ఎంత టేస్ట్గా వచ్చిందో ఒక్కసారి నేను టేస్ట్ చూస్తాను. ఇంత బాగుంటుందండి చూడండి, సూపర్గా ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.